నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముట్టడి ఆదిలాబాద్ లో నిరసనకు దిగిన బీజేపీ నాయకులు చిల్లర గల్లీ గూండా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ సీఎం పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆబ్కారీ అధికారులపై అక్రమ రవాణాదారుల దాడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం పవన్ కళ్యాణ్ మోదీ భేటీని భూతద్దంలో చూడొద్దు స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇక డీటెయిల్స్ చూసి ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎస్టీ మహిళ రిజర్వ్డ్ అయిన అధికార పార్టీ నేతలు ఇంతవరకు ఆ స్థానాన్ని భర్తీ చేయకపోవడంపై బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి ఎమ్మెల్యే జోగు రామన్న ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి బయలుదేరుతున్న సుహాసిని రెడ్డి బీజేపీ నాయకులతో పాటు ఆదివాసులను పోలీసులు ఆమె ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య కాస్త వాగ్వాదాన్ని నెలకొంది. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయించడం అప్రజాస్వామికమని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయి దాదాపు సంవత్సరం గడుస్తుంది. మొదటిసారి చరిత్రలో ఆదివాసీ మహిళలకు మార్కెట్ చైర్మన్ పదవులు దక్కడం. అయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా మార్కెట్ పదవులను పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న జోగు రామన్న గారిని గత నెల రోజులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ మహిళలకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళ అధికారాన్ని వాళ్ళకు అప్పచెప్పండి చెప్పి నెల రోజులుగా మేము మీడియా ద్వారా జోగు రామన్న గారిని వినతి చేసినాం. మరి నాడు ఆదిలాబాద్ జిల్లాలో కేవలం నేను నా కుటుంబము, నేను నా కొడుకు, నేను ఎమ్మెల్యే, నా కొడుకు మున్సిపల్ చైర్మన్, మిగతా వాళ్లకు పదవులు ఇవ్వకుండా ఆదిలాబాద్లో నీకు అధికారం ఇచ్చిన గిరిజనులకు ఆదివాసులకు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. రిజర్వేషన్ వచ్చిన తర్వాత న్యాయంగా వాళ్లకు చెందాల్సిన పదవులు వెంటనే భర్తీ చేయాలి. కానీ కేవలం అధికారం అంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవి చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయితే బోతు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిండ్రు. అంటే ఆదిలాబాద్లో ఎస్సీ నాయకులు లేరా? టీఆర్ఎస్ పార్టీలో ఇది మీ అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ ఇది ఒక జాతికి సంబంధించిన విషయం. ఆదివాసులకు వచ్చిన రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు దక్కకుండా, అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఆదిలాబాద్లో ఆదివాసుల్లో గిరిజనుల్లో నాయకత్వం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు నీ కొడుకు నీ మున్సిపల్ చైర్మన్ పదవి అడుగుతలేరు వాళ్ళు, నీ ఎమ్మెల్యే పదవి అడుగుతలేరు వాళ్ళు, నీ ఆస్తిలో వాటా అడుగుతలేరు. వాళ్లకు రాజ్యాంగ పరంగా నువ్వు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అధికారం
వాళ్ళ పదవులు వాళ్ళకు కావాలని చెప్పి ఆదివాసీల తరపున నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. గతంలో కూడా ఆదివాసులను నువ్వు ఎన్నడూ పట్టించుకున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆదిలాబాద్లో నువ్వు 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నావు. 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా చేసి నీ గెలుపుకు సహకరించిన గిరిజన గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు, పోడు భూముల సమస్య తీర్చలేదు. కనీసం వాళ్లకు దక్కాల్సిన పదవులను కూడా నువ్వు దక్కియవా అని చెప్పి నేను ఈరోజు ఆదివాసులందరితో కూడా మరి ఈరోజు పోరాటానికి సిద్ధమైన వేళ అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎక్కడికెక్కడ పోలీసులు ఆదివాసీ గూడాల నుంచి వచ్చే ప్రతి తాండా దగ్గర ఇయ్యాల ఆదివాసులు రాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం రామన్న ఇంటి వరకు పోకుండా పొద్దున్నుంచి కూడా పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా పోలీస్ అధికారులు వ్యవహరించడం చాలా బాధాకరం. ఇది న్యాయమైన డిమాండ్, ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి మరచి చిల్లర గల్లీ గూండా రాజకీయాలు చేసిన చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శుక్రవారం హుజూరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా అని కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అడుగుతున్నారు. 2014-2018లో ఏ గాడిదకు ఓటు వేశారని అడిగితే ఎలా ఉంటుంది? ఊరు పేరేమో కస్తూరివారు, ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్లు కేసీఆర్ పనితీరు ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత డోలాయమానంలో రైతులు లేరు, పంట అమ్ముకోవచ్చు అనే భరోసా లేకుండా పోయిందని ఈటల మండిపడ్డారు. తెలంగాణ కోటి రతనాల వీణ పసిడి పంటలతో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగే రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాలకు నీళ్ళిస్తా దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి తగ్గట్టుగా పండిన పంటలు కొనేటువంటి వ్యవస్థను మాత్రం అమలు చేయలేకపోతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత డోలాయమానంలో రైతులు లేరు. పంట పండిస్తే ఐకేపీ సెంటర్లలో, సొసైటీ సెంటర్లలో వడ్లు అమ్ముకోవచ్చినటువంటి భరోసా ఇవాళ లేకుండా పోయింది రైతులకి. రాజకీయాలు గంగలబోను కానీ రైతుల జీవితాలతో చెరగాటమాడి రైతుల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ రైతు బంధువు పేరిట పంటకు 5,000 రూపాయలు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఒక చేతితో ఇచ్చి ఇవాళ క్వింటల్ వెనుక 40 కిలోల బస్తాకు 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోల తరుగు మిల్లును బట్టి రైతు పరిస్థితిని బట్టి ఇవాళ వడ్లను తెచ్చుకునే పరిస్థితి. అంటే క్వింటల్ ధాన్యం అమ్మితే మిల్లర్లు రైతు దగ్గర కట్ చేసినటువంటి వడ్లు 10 కిలోలు, అంటే దాదాపు 200 రూపాయలు. 20 క్వింటాల్లో 25 క్వింటాల్లో పండితే ఒక ఎకరం వడ్లు పండిస్తే మిల్లర్ల దగ్గర కట్ అయ్యేటువంటి ఆ వడ్ల విలువ 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు. ఎకరానికి ఒకవైపు 5,000 రూపాయలు చేతిలో పెట్టి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు ఈ కటింగ్ పేరిట రైతు నోట్లో మట్టి కొడితే పట్టించుకునే నాదులు లేడు. ఇంత మేరకి ఓట్లు, సీట్లు, అధికారం తన కీర్తి తప్ప ప్రజా పరిపాలన మాత్రం గాలి కుదిలేసి. అసలు సీజన్ వస్తుందంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రతిపక్షాలతో మీటింగ్ ఉండేది. దాన్ని నేను స్వయంగా చూసిన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని పార్టీల వాళ్ళని పిలిపించుకొని వర్షాకాలం పంట మొదలు కాబోతూ ఉంది, ఎండాకాలం పంట మొదలు కాబోతుంది, ఎక్కడ ఇబ్బంది కాకుండా, గన్ని బస్తాల ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా, గోడౌన్ల ఇబ్బంది లేకుండా, హమాలీల ఇబ్బంది లేకుండా మంచిగా జరిపించాలని చెప్పి ముఖ్యమంత్రి సమక్షంలో రివ్యూలు ఉండేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతిపక్షాలు గుర్తించడు, రివ్యూలు పెట్టడు. ఉంటే ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో తప్ప సచివాలయం ఉండదు, గోడు చెప్పుకునేటువంటి దిక్కు లేదు.
ఇవాళ మంత్రులకేమో ఏం చేయాలో స్వేచ్ఛ ఉండదు. ఇవాళ కరీంనగర్ జిల్లా ప్యాడీ పండించేటువంటి ప్రాంతం ఇది. అనాదిగా 30 ఏళ్ళుగా వరి పండించేటువంటి ప్రాంతం ఇది. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినామని చెప్పినప్పటికీ, సొసైటీ పరంగా ఉన్న సెంటర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కొనుగోళ్ళు, మొత్తం వరి కుప్పలన్నీ కూడా రోడ్ల మీద. విధి నిర్వహణలో ఉన్న ఆబ్కారీ ఎస్ఐ కానిస్టేబుళ్లపై అక్రమ రవాణాదారులు దాడి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఎక్సైజ్ సిబ్బంది గస్తీ కాస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశీదారు అక్రమ రవాణాదారులు వీరిపై రాళ్ల దాడి చేయడంతో గాయపడ్డారు. ఘటనలో నిందితులు 2 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రధాని భేటీని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు, రాజకీయ పార్టీలు అన్నాక కలుసుకోవడం లాంటివి సహజమని ఆయన అన్నారు. వాటిపై అతిగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్, మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్డు లాంటి కొన్ని విషయాలపై సమీక్షించామని క్లారిటీ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ గురించి కూడా చర్చించామన్నారు. రైతులతో చర్చించాల్సిన అవసరం ఉందని బొత్స స్పష్టం చేశారు. రైతులతో సంబంధించిన విషయాలన్నింటి కూడా చర్చ జరిగింది. ఆ 2 కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్పోర్ట్ అయితే ఒక కొడుకు వచ్చింది, 100% అవి అయిపోయినాయి. ఎందుకంటే నేషనల్ కంప్లీట్ లేవు. మిగతా ఇష్యూలు కూడా మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రైతులతో కూర్చొని కోఆర్డినేట్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తారు. ఇంకా ఈ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కొంతవరకు కన్సల్ట్లు వస్తున్నాయి, ఇంకా కొన్ని రావాలి. అవి వస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా నేను ఈరోజు వెళ్దాం అనుకున్నాము, కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో అధికారులందరూ బిజీగా ఉండడం వల్ల అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్లో ఫీల్డ్లోకి కూడా వెళ్ళి వాళ్ళని కూడా మిగిలిన మొదలు ఏదైనా తెలుసు ఉంటే ఆ ఆర్డర్స్ కూడా తీరుస్తాం. సమస్య ఉంటే పరీక్షిస్తాం. ఏ సమస్య ఉన్నా, ఏ విషయం ఉన్నా గవర్నమెంట్ ఓపెను, వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు తీర్చిన తర్వాత చేస్తాం తప్ప బుల్డ్ వచ్చేసి మాత్రం తెలిసేది అందరినీ కన్విన్స్ చేస్తే చేస్తాం. యూనివర్సిటీ కానీ ఎయిర్పోర్ట్. సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత ప్రధాని కలవడం ఎలా స్పందిస్తారు? మన రొటీన్ అవన్నీ ఏం తప్పదు. రాజకీయ పార్టీలో ఇవన్నీ రొటీన్ పడుతుంది. నాయకత్వాలు, పార్టీ నాయకత్వం కలుస్తుంటే అందులో భాగంగా కలుస్తారు. దానికి ఏంటంటే భూతత్వాలు పెట్టి చూడవలసిన అవసరం లేదు. ఓకేనా సార్? చాలా తర్వాత ఢిల్లీలో కూడా కలవడానికి ప్రధాని కలవడానికి పవన్ ప్రయత్నం చేస్తారు, కానీ ఎప్పుడు అవన్నీ ఎక్కడ బాగా అవన్నీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నాకే సంబంధం, నేను ఆ పార్టీకి సంబంధించిన కాదు కదా. కాబట్టి అవన్నీ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా సహజం. కానీ మేమేమి ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా నాకైతే లేదు. ఓకే, బాయ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు, దళితులపై ఎక్కువగా దాడులు జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనేనని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. అయ్యన్న పాత్రుడిని పరామర్శించేందుకు నర్సీపట్నం వచ్చి అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. చెత్తపై ట్యాక్స్ వేయడంపై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి అయ్యన్న అని అన్నారు. టీడీపీ కేడర్లో ఆత్మవిశ్వాసం నింపిన ధైర్యశాలి అయ్యన్న అని, బీసీ అయినందువల్లే అయ్యన్నను టార్గెట్ చేశారని జవహర్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముందుగా మీరు అందరికీ తెలిసిన వాళ్ళే, మా వాళ్ళకి చెప్తాను. దశవారి కూడా జవహర్ గారిని కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, వెస్ట్ గోదావరి, గతంలో ఎక్సైజ్ మినిస్టర్గా కూడా చేశారు. మాతో పాటు మంచి వ్యక్తి. మరి వారితో పాటు ఆ కొవ్వూరు నియోజకవర్గం నుంచి చాలామంది కార్లు వేసుకొని పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హెమీలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ వెస్ట్ గోదావరి పనిచేసిన కూడా అందరూ పరిచయం, చాలా మంది పరిచయం ఉన్నారు. నాకు పెద్దలందరూ ఎంపీపీ స్థాయి మనుషులు కానివ్వండి. వీరైతే 80 సంవత్సరాలు పెద్దానికి. అయినా సరే ఇక్కడికి వచ్చి నాకు, నా కుటుంబానికి జరిగినటువంటి విషయంలో
మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పడానికి వచ్చినట్టు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తాను. చేస్తాను. చాలా గౌరవమైన సంఘటన ఆ రోజు జరిగింది. తెల్లవారుజాము 3:30 ప్రాంతంలో వచ్చి ఇక్కడైతే చాలా దౌర్జన్యం చేశారు. ఇంటి దగ్గర అయితే తర్వాత మళ్ళీ చేయలేదు, కానీ ఇంటి దగ్గర అయితే ఫోర్స్గా పనిచేశారు. అయినా సరే నేను కూడా చెప్పాను, నేను భయపడవలసిన అవసరం లేదు, వస్తాను, నేను సహకరిస్తాను, ఎందుకంటే గొడవ చేస్తానని చెప్పిందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్స్గా లేరు, కానీ కోర్టులో పెట్టారు సాయంత్రం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కోర్టు జైలు చెప్తుందని నెక్స్ట్ సెంట్రల్ జైలు కూడా రెడీ చేశారు. కోర్టు నుంచి జైలు అదే కోర్టులో జడ్జి గారు అక్కడ లేడీ ఎవరో మేడం ఉన్నారు, ఆవిడ మాత్రం అసలు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆ కేసుకి దీనికి సంబంధం ఏంటి చెప్పి ఆవిడే అడ్డుగా మాట్లాడింది. కక్ష సాధింపుగా మాట్లాడుతున్నా తప్పని చెప్పి నుంచి అరెస్ట్ని చేయడానికి వీల్లేదని చెప్పి బెయిల్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ రెండోసారి ఇచ్చి మరుసటి రోజు వాళ్ళు వెళ్ళి హైకోర్టులో, జిల్లా కోర్టులో వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టు వేశారు. అది నిన్న 10వ తారీఖు, నిన్నే 10 నిన్న హైకోర్టు జడ్జిమెంట్ కూడా కింద కోర్టు జడ్జిమెంట్నే ఓకే చేసింది. మనకి ఫేవర్గా చెప్పారు. సెక్షన్ వేయడమే తప్పు చెప్పి హైకోర్టు అయితే చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మొత్తం మీద కథ సుఖాంతం అయింది. ఇప్పటికీ సుఖాంతం అయిందంటే సుఖాంతం ఏం కాదు, ఆడొక శాడిస్టు. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. శాడిస్ట్ మెంటాలిటీ. ఎందుకన్నా శాడిస్ట్ అని ఎందుకన్నానంటే ఎదుటి మనిషి ఏడుస్తూ ఉండి ఇది నవ్వుతూ ఉంటాడు. ఆ మెంటాలిటీ వాళ్ళు భగవంతుడు అడిగి ఎందుకు ఇచ్చేది నాకు అర్థం కదండి. ఆ మెంటాలిటీ అది జరుగుతూ ఉంటే ఇటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయిపోయిందని అనడానికి వీలేదు. అది ఉన్నన్నాళ్ళు ఇది జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ప్రిపేర్ అయిపోవడం కోసం మేము ఇక్కడ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. అట్లా అనుకోవట్లేదు. ఇదే తప్పు చేయలేదు మేము. నేను ఇప్పటికీ కూడా పెద్ద నేను చెప్తున్నాను, 40 సంవత్సరాలు పెట్టి రాజకీయాలు ఉన్నాను. ఎన్టీ రామారావు దయ వల్ల నేను గ్యారెంటీ చెప్తాను, మీ అందరూ కూడా గ్యారెంటీ చెప్తాం. 195 మంది తెలుగుదేశం నాయకులందరూ కూడా జెన్యూన్ మనుషులు. వాళ్ళ దొంగ కొట్టుకుని కాదు, మనం నిజంగా చెప్తాం. ఉంటారు మిగతా 5%, 4% ఉంటుంది వేరు. ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు 195 మంది అంతా చదవలే, పడిమలు చదవలే. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన పలు కార్యక్రమాలు ప్రజలు మరవలేకుండా ఉన్నాయన్నారు. వాటిని మరవకుండా ప్రభుత్వం ఈ రోజు దినాన్ని అందరూ జరుపుకునే విధంగా చూడాలని కోరారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గజనాంపల్లి గ్రామం వద్ద జీవానందరెడ్డి గ్రీన్ గార్మెంట్ శిక్షణ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులోని కుట్టు మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో వ్యాలీ గ్రీన్ ట్రైనింగ్ సెంటర్ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం జరిగింది. నిప్పంటించడం జరిగింది. ఎంతోమందికి గత సంవత్సరం నుంచి పెరమల జీవానందరెడ్డి గారు గత
సంవత్సరం నుంచి 2000 మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ వ్యాలీ గ్రీన్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు దాదాపుగా కనీసం అంటే 2000 మంది ట్రైనింగ్ అయ్యారు. ఆ యొక్క ట్రైనింగ్ అయ్యే సమీపంలో ఈరోజు నిన్న గురువారం రోజు రాత్రి 2 గంటల నుంచి 2:30 సమయంలో నిప్పబెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రత్యర్థులు అనేది ఎవరు అనేది తెలియదు, కానీ కనీసం అభివృద్ధి జరుగుతున్నది. అభివృద్ధి ఎక్కడైతే ఉందో ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఈ యొక్క దుండగులు అల్లర్లు సృష్టించి ఈ యొక్క ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొనుగోలులో పట్టుబడిన నిందితులను పోలీసులు శుక్రవారం నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు తీసుకువచ్చారు. ఆడియో వీడియోలలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్ ఒకటేనా కాదా అనే పరీక్షల నిమిత్తం వారిని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. నిందితుల వాయిస్ రికార్డు తీసుకున్న అనంతరం రాజేంద్రనగర్ తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. రైతు బాగోగు కోసం పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్యం తదితర సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజల్లో మిషన్ భగీరథపై ఉన్న అపోహలను నివృత్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ వాటర్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అది కూడా అయిపోయింది, సర్టిఫికేట్ రిపోర్ట్ ఇవ్వలేదు మేడం. తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఉంది మేడం. ఆ నెక్స్ట్ బ్యాచ్ అయిపోయిన సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. అప్పుడైతే కాదు 5 మెంబర్స్ మేడం. అమ్మా మైక్ వస్తుందా? మైక్ వస్తుందా? ఈ మైక్ వస్తుందా? ఈ మైక్ వస్తుంది. ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి రైతన్నలందరూ కూడా బయట ఎక్కడ అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మీరు వచ్చి మీ పంటను ఇక్కడ ఇచ్చి మంచి రేటు పొందేటట్టు, గిట్టుబాటు ధర పొందేటట్టు ఉండాలని మరొకసారి మనసు. మేడం ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్ పైన క్లారిఫికేషన్ ప్రజలకు ఎలాంటి అవగాహన? మిషన్ భగీరథ చాలా గ్రామాలలో ఇప్పటికే బాగా భగీరథ నీళ్ళే తాగుతూ ఉంటారు, కానీ ఇంకా 2-3 గ్రామాలు అది అపోహతోని ఆ నీళ్ళు మంచిగా అనేది అపోహ పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ముచ్చల దగ్గరనే ఏ విధంగా వాటర్ ఫిల్టర్ చేస్తున్నది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఒకసారి తీసుకెళ్ళి చూపించమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ప్రజాప్రతినిధులు మెయిన్ రోల్ పోషించాలి. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్న సందర్భంలో కూడా ఊళ్ళల్లో ఫిల్టర్స్ నడవడంతో ప్రజలందరూ అటు మొగ్గు చూపుతూ ఉంటారు. ఫిల్టర్ వాటర్ కన్నా మిషన్ భగీరథ వాటర్ మినరల్స్తో ఉన్న వాటర్ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి అది అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. చాలా గ్రామాలలో తాగుతున్నారు. 1 or 2 విలేజెస్లలో ఉన్న అపోహను కూడా తొలగించాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎంపీపీ గారు రమారెడ్డి గారు, వైఎస్ ఎంపీ గారు సునీత అంజనేయ గారితో పాటు ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన మన సింగిల్ చైర్మన్ గారు పాండు యాదవ్ గారు, వైస్ చైర్మన్ గారు వెంకటేష్ రెడ్డి గారితో పాటు డైరెక్టర్స్ అందరికీ, గౌరవ సర్పంచులందరూ కూడా అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, రోజు రోజుకు పంట దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆస్వాదిస్తూ ఉన్నారు.
ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి, 24 గంటల పవర్ ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. నిజంగా రైతు కాబట్టి రైతుకున్న ఇబ్బందులు ఏంటనేది తనకు తెలుసు కాబట్టి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం, 24 గంటల పవర్ ఇవ్వడం, చెరువులు కుంటల్లో పూడికి తీయడం మిషన్ కాకతీయ ద్వారా, అదేవిధంగా రైతు బంధు దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇవ్వడం, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే రైతు బీమా లాంటి కార్యక్రమాలు అమలు చేయడం, గిట్టుబాటు ధరలు అందించడం, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. వ్యవసాయం వచ్చిందంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ప్రణాళికబద్ధంగా వ్యవసాయం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్రంలో రోజు రోజుకి వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందనేది రైతులందరికీ తెలుసు. గతంలో వ్యవసాయం దండగా అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవసాయం పండగలాగా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు వరి వచ్చిందంటే చాలు, పంట వస్తుందంటే చాలు, ముఖ్యమంత్రి గారు ముందు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి అంటూ ఉంటారు. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో మన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరోనా వచ్చిన సందర్భంలో పొలాలలో పంట ఉంటే ఆ రోజు కరోనా వచ్చిన సందర్భంలో పొలాల్లో పంటను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పొలాలకి పంపించి కొనుగోలు చేసిన అంశాన్ని దయచేసి రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నాం, ఏ విధంగా ఆదుకుంది అనేది గమనించాలని కోరుతా ఉన్నాను. బాగా పంట పండుతూ ఉంది. పంజాబ్ను కూడా వెనక్కి నెట్టి తెలంగాణ రాష్ట్రం వరి దిగుబడిలో ముందు స్థానంలోకి వచ్చిన సందర్భంలో వరి పంటను కొనండి అని, వడ్లను కొనండి అని అడుగుతున్న సందర్భంలో కేంద్రం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఢిల్లీలో కూడా ధర్నా చేశారనేది రైతులందరికీ గుర్తుండాలి. ఎందుకంటే రైతులని మన వడ్లు కొనమంటే కేంద్రం మనను ఒక రకమైన వెట్టాకారంతో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నాం. రూకలు అవుతాయి కాబట్టి రూకలు తినమనండి మీ వాళ్ళని, తెలంగాణ బిడ్డలు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెలాఖరులో సికింద్రాబాద్ బన్సిలాల్పేట మెట్లబావి ప్రారంభం కానుందని తెలిపారు. మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మెట్లబావి పునరుద్ధరణ పూర్తి కావచ్చునని అన్నారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. చరిత్రని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1724 అంటే దగ్గర 300 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఆసఫ్ జారీ వాళ్ళు రూల్ చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ సిటీలో భవిష్యత్తు తరాలకు వాటర్ నీళ్ళ ఇబ్బంది ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో ఒక 44 ప్రాంతాలలో ఈ స్టెప్స్ మరి ప్లాన్ చేయడం జరిగింది. బట్ కాలక్రమేణా అవన్నీ కబ్జాలు కావడం, లేకపోతే ఇట్లా డెబ్రీస్తోని చాలా దరిద్రంగా తయారైనటువంటి సందర్భాలని చూసినాం. అయితే దీంట్లో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరుణ్ గారు చెప్పి హైదరాబాద్ సిటీలో ఒకసారి స్టడీ చేసి దాని చరిత్రను తీసుకొని స్టెప్ వెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పునరుద్ధరణ చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం మీదట మీకు బాపుఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్, అదేవిధంగా ఈ బన్సిలాల్పేట ఇప్పటి వరకు ఇనిషియేట్ చేసినటువంటి స్టెప్ వెల్స్ ఇవి. బట్ ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి దూరదృష్టితోని వారు ఆలోచన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. బట్ ఇక్కడ ఒక 500 టన్నుల డెబ్రిస్, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ బావి ఉంటుంది, కాలక్రమేణా ఒక డంప్ యార్డ్ కింద తయారు చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో మరి అరవింద్ గారు, మా జోనల్ కమిషనర్ గారు విజిట్ చేసిన తర్వాత మరి కల్పన గారు
సార్ ఇది చేసినాం, చాలా బ్రహ్మాండం ఉంది, దీనికి హిస్టరీ ఉంది, మేము స్టడీ కూడా చేసినామని చెప్పి వారు ముందుకు రావడం. ఈరోజు హెచ్ఎండిఎస్ తరఫున అవుట్ రైట్గా సపోర్ట్, అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎవరైతే బస్తీ వాస్తవ్యులు ఉన్నారో వారందరికీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముట్టడి, ఆదిలాబాద్లో నిరసనకు దిగిన బీజేపీ నాయకులు. చిల్లర గల్లీ గూండా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్, సీఎంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆబ్కారీ అధికారులపై అక్రమ రవాణాదారుల దాడి, ఆదిలాబాద్ జిల్లాలో కలకలం. పవన్ కళ్యాణ్ మోదీ భేటీని భూతద్దంలో చూడొద్దు, స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.